మంత్రుల్లో సీనియర్లు జూనియర్లు ఉన్నారు. ఫస్ట్ టైం మంత్రులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు కనుక లొంగితే రోజు ఈనాడు జ్యోతి మీ నెత్తినెక్కి కూర్చుంటాయి, అరడజన్ మీడియా మీ నెత్తినెక్కి కూర్చుంటాయి. ప్రతిరోజు ఏదో ఒక స్టోరీ రాయడం, ఆ స్టోరీ ఒక మీ డిపార్ట్మెంట్ మీద ఒక స్టోరీ రాయడం, రాసిన తర్వాత మీరు స్పందించేసి దాని మీద చర్య తీసుకోవడం. ఎవడైతే స్పందిస్తాడో ఆ డిపార్ట్మెంట్ మీద ఇంకో 4 స్టోరీలు పడతాయి. ఇది చంద్రబాబు గారికి బాగా అనుభవం. చంద్రబాబు గారికి తెలియదా ఎందుకు దేని మీద మాట్లాడరు? ఆయన కావాలనుకున్నదే మాట్లాడతారు. లోకేష్ గారు ఆయన కావాలనుకున్నదే మాట్లాడతారు. అచ్చెన్నాయుడు ఆయన కావాలనుకున్నదే మాట్లాడతారు. సీనియర్ మంత్రులు ఎవరో కూడా వాళ్ళకి తెలుసు, ఈ పత్రికల్లో టీవీల్లో వచ్చేసింది కదా అని అర్జెంటుగా వచ్చేసి ఖండించేయడం, అర్జెంటుగా అధికారుల మీద చర్యలు తీసుకోవడం. ఒకప్పుడు పాపం ఆ జన్మభూమి శ్రమదానం ఇట్లాంటివి చేసి ఆకస్మిక తనిఖీలు చేసేటటువంటి సందర్భంలో చంద్రబాబు గారు స్పందిస్తున్నారు కదా అని రోజు పత్రికలు నెగిటివ్ స్టోరీలే రాసుకొచ్చినాయి. వాళ్ళు నెగిటివ్ రాయడం, ఈయన స్పందించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం. చివరికి యాక్షన్ తీసుకోబడినటువంటి వాళ్ళందరూ బాబమ్మ గారి మీద కక్ష పెట్టుకున్నారు. అదే సందర్భంలో రాసిన పత్రికలు వాళ్ళు బాగుపడిపోయారు, వాళ్ళందరూ కూడా క్రెడిబిలిటీ పెంచుకున్నారు. తీరా చూస్తే చంద్రబాబు గారు బదనామై 10 సంవత్సరాలు అధికారులు లేకుండా పోయారు. మళ్ళీ ఆ తర్వాత కూడా ఉద్యోగులు మొన్నటిసారి కూడా ఓడగొట్టడానికి కారణమైంది అదే. ఇప్పుడు అలా కాకుండా ఉద్యోగుల కోపం మీదనే బాబు గారు జగన్ మీద ఉద్యోగుల కోపం టర్న్ అవ్వడం వల్ల బాబు గారికి ఇచ్చారు. ఇప్పుడు ఇవాళ మొన్న ఒక విద్యుత్ శాఖ మీద ఒక స్టోరీ, ఇవాళ ఒక శాఖ స్టోరీ. మొన్నటి స్టోరీ మీద గొట్టిపాటి రవికుమార్ గారు ఫస్ట్ టైం విద్యుత్ మంత్రి కాబట్టి స్పందించాడు కాబట్టి వెంటనే బిల్లులు ఆపేయమన్నారు, ఆపేశారు. ఇప్పుడు ఇంకొకటి బిల్లు ఆపేయమంటున్నారు, ఆపేస్తారు. బిల్లులు మీరు ఆపేయడం బిగిన్ చేస్తూ ఉంటే రోజు ఎవడైతే అవతల ఉన్నటువంటి ఆ సంస్థని బెదిరించాలనుకున్నాడు, వేధించాలనుకున్నాడు, డబ్బులు తినాలనుకున్నాడు, ఇట్లా రాయిపిస్తారు. ఇందులో ఇవాళ రోజున ఎవ్వడూ పత్తిత్తులు కాదు. అతిపెద్ద కుంభకోణాలకి మీడియానే కేంద్రం అవుతుంది. కాబట్టి ముందు ఒకటే మీరు జెన్యూన్గా ఆలోచించుకోండి. పత్రికల్లో వార్తలకి స్పందించి కనుక బిల్లులు ఆపడం, అధికారులు వేధించడం చేస్తే ఇవాళ బాగానే ఉంటుంది, దీర్ఘకాలంలో దెబ్బతింటారు. ఫస్ట్ టైం మంత్రులు ఆ మీడియా ట్రాప్లో పడకుండా ఉంటే బెటర్.